భూదాన్ బాధితులకు అండగా ఉంటామన్న కేటీఆర్. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి పోరాడతామని భరోసా. మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు, మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు వ్యతిరేకమన్న రామచంద్రరావు. పల్లె ప్రగతి కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం. 99 రోజుల యాక్షన్ ప్లాన్ కు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. పుష్కరాల సమయంలో బాబు 30 ఆలయాలను కూల్చివేయించారు. టీడీపీ అంటే టెంపుల్ డిమాలిషేషన్ పార్టీ అన్న వరద కళ్యాణ్. విజయనగరం జిల్లా దారపర్తిలో గిరిజన విద్యార్థుల ఆందోళన. తమ ఊరికి రోడ్డు వేయించాలని పవన్ కళ్యాణ్ కు వేడుకోలు. రాజమండ్రి కల్తీపాల ఘటనతో అధికారులు అప్రమత్తం. కోనసీమ జిల్లాలో పాల కేంద్రాల్లో తనిఖీలు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు రైతుల ఆందోళన. 3 రోజులుగా పసుపు విక్రయాల్లో జాప్యంపై ఆగ్రహం. భూపాలపల్లి జిల్లా కొడవటంచలో ఘనంగా సూర్య భగవాన వాహన సేవ. లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గండ్ర. నిజామాబాద్ జిల్లాలో నార్కోటిక్ అధికారుల సోదాలు. కళ్ళు డిపోపై నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఆల్ఫోజోలం స్వాధీనం. తాడేపల్లిగూడెంలో జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన ఎంపీటీసీ జంపల్లి సత్యవతి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ ఆధ్వర్యంలో తిరిగి వైఎస్ఆర్సీపీలోకి చేరిక. పోలవరం జిల్లా రంపచోడవరంలో రైతన్నల ఆశలను చిదిమేసిన అకాల వర్షం. మొక్కజొన్న పంట నేల కొరిగిపోవడంతో అన్నదాతల కన్నీరు మున్నీరు. శ్రీ సత్యసాయి జిల్లా గోలాపురం తూముకుంట పారిశ్రామిక వాడలో ఆందోళన. అండర్ రైల్వే బ్రిడ్జ్ కింద రోడ్డుపై గుంతల కారణంగా ఇబ్బంది పడుతున్నామంటూ నిరసన. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో మహిళా మావోయిస్టు లొంగుబాటు. గత రాత్రి AK-47 రైఫిల్ తో పాటు లొంగిపోయిన మాసే బర్సా. NCERT పుస్తకాల్లో పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. న్యాయ వ్యవస్థపై దాడి జరుగుతోందన్న అత్యున్నత న్యాయస్థానం. నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టు హైడౌట్ ను గుర్తించిన ITBP. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం. భారత్ ఇజ్రాయెల్ల మధ్య కీలక ఒప్పందాలు. విద్యా, వ్యవసాయ రంగాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం. వివాహ బంధంలోకి విజయ్, రష్మిక. ఉదయం 10:10 పూర్తయిన వివాహ వేడుక. ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టం, నిఫ్టీ 14 పాయింట్ల లాభం.